మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తున్నట్టుగా కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో రాష్ట్రపతి పాలన తప్పనిసరి అయిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే బీరెన్ సింగ్ కూడా మణిపూర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 9న సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మణిపూర్ గవర్నర్ కు సమర్పించారు. ముందు రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి తాజా పరిస్థితిని మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను వివరించిన తర్వాత రాజీనామా చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కొంతకాలంగా మణిపూర్ లో రెండు తెగల మధ్య, ఇటు కుకీస్ మేటీస్ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్ అంశానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఆ వివాదం కాస్త ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే వరకు వచ్చింది. మే నెల 2023 మే 4 మొదలైన ఈ గొడవలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలోనే ఈ గొడవల నేపథ్యంలో ఒకరినొకరు తగలబెట్టుకోవడం, హత్య చేసుకోవడం, దాడులు చేయడం, మహిళలను నగ్నంగా ఊరేగించడం, వారిపై అత్యాచారం చేయడం, ఇవన్నీ కూడా గతంలో మనం 2023 మే నెలలో జరిగిన ఘటనలు మనం దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా సర్క్యులేట్ అయ్యాయి. ఇక దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెళ్ళి పర్యటించారు. అక్కడ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు వహించాలంటూ కూడా అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి సూచించారు. కానీ మళ్ళా సేమ్ సీనరీ 2023లో రిపీట్ అయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం. అంటే దాదాపు ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం 200 మందికి పైగా మృతి చెందారు ఈ దాడుల వల్ల. ఇటు మేటీస్ అలాగే కుకీస్ సంబంధించిన తెగలు 200 మందికి పైగా మృతి చెందారు. వేల సంఖ్యలో నిరసరాయలయ్యారు. 1,00,000 మందికి పైగా మణిపూర్ ను విడిచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనను మొత్తం హింసాత్మక వాతావరణాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు బీరెన్ సింగ్ అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. దానిలో భాగంగానే గతంలోనే రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. కానీ అటు బీజేపీ సపోర్ట్ తో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తర్వాత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి అందరినీ కూడా పరామర్శించి ఉంచారు. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి అక్కడ ఘటనను అందరూ కూడా, అంటే హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని సద్దుమణిగే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకోవాలనేది, ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లాలనేది డిమాండ్ చేసినప్పటికీ ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చే విపక్ష పార్టీలు ఆయన వాయిదా తీర్మానాలను ఉభయ సభాపతులు కూడా తిరస్కరించారు. కానీ అక్కడ పరిస్థితి అనేది చేజారిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటన అయితే కొనసాగింది. ఇప్పుడు ఆ హింసను కంట్రోల్ చేయడంలో తన వల్ల కాకపోవడం వల్లే ఇప్పుడు రాజీనామా చేశారనేది కూడా ఒక ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. దానిలో భాగంగా రాజీనామా చేశారు. కానీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అందరూ అనుకున్నారు. కానీ కొత్త ముఖ్యమంత్రిని నియమించడంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ రాష్ట్రపతి పాలన ఎప్పటి వరకు ఉంటుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన ఉంటుందా, లేదా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చర్చించి నూతన ముఖ్యమంత్రి నియమించే వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే అంటే బీరెన్ సింగ్ ఒక తెగకు మద్దతు తెలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే మరొక తెగ ఆరోపణలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే హింసాత్మక ఘటనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మణిపూర్ అనేది ఒక హింసాత్మక రాష్ట్రంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం చర్చ కొనసాగుతుంది. దానిలో భాగంగానే గత 2023లో మొదలైన హింస ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ప్రజెంట్ అయితే రాష్ట్రపతి పాలన విధించడంతో మొత్తం మణిపూర్ అంతా కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోంది. ఈ రోజు నుంచి మొత్తం కేంద్ర బలగాలను కూడా అక్కడ మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను నిఘాను ఏర్పాటు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.